అన్నమయ్య జిల్లా పుంగనూరులో పలు దేవాలయాల్లో వరుసగా విగ్రహాల చోరీలకు పాల్పడిన నిందితుడు ఎలకపల్లి ప్రభాకర్ను పుంగనూరు పోలీసులు అరెస్టు చేశారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితుడిని వద్ద నుంచి పంచలోహ విగ్రహాలు, ఇత్తడి కాంస్య వస్తువులు, కంచు గంటలు స్వాధీనం చేసుకుని చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించగా కేసును ఛేదించిన పోలీసులను జిల్లా అధికారులు అభినందించారు. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో పుంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడుగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పుంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పీస్కు సంబంధించి పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. మనము కంచు గంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా